మా అన్నకి నేనంటే చాలా పంచ ప్రాణం. మా వాళ్ళందరికీ. నాకు 2 అన్నలు, 1 అక్క. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, మెన్నం చూపిస్తా. కళ్ళు మూసుకో. ఇదిగో. ఎన్ని 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 దారుణాలు సార్. చూడు. ఏంది మా ఇది పసుపుతో చేసినావా? నా కొడుకారా. పసుపుతో ఎందుకు చేస్తారు బాబీ? నేనేమన్నా మెంటల్ దాన్నే? అట్లా కాదు, పచ్చగా ఉంటే కంది బ్యాడ్లు అన్ని మొత్తం ఆల్ మిక్స్ బ్యాడ్లు, మర్చిపోయినావు, సాములు అన్ని మొత్తం వేస్తే ఆ కలర్ వస్తుంది. బాగా రోస్ట్గా వేయించుతాను నేను దాన్ని. టమోటాలో పసుపు కాదు, పసుపు అయితే కాదు. నోరు మూసుకొని తిను, బేక్ లేకుంటే మూటేసాడు పెట్టు. పసుపు కాదంట ఫ్రెండ్స్. పసుపు అంట. పసుపు ఎట్లుంటుంది, ఈ కలర్ ఎట్లుంటుంది లేదా? ఇది కలర్ ఓన్లీ గోల్డ్ కలర్ ఉంది. గోల్డ్ సూపర్ ఉంది. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, చేత్తో తిను. ఏమో చేత్తో తింటే ఏమైతే అట్లా కాదమ్మా. దీనికి చెప్పేది అట్లా కాదు. చేతి వేళ్ళకి, బ్రెయిన్కి, నోటికి, ఆ సెన్సెస్కి కనెక్షన్ ఉంటుందన్నమాట. చేతికి హీట్ తగులుతానే నీ నోరు హీట్కి రెడీ అవుతుంది. అబ్బా నాయన, నీ చాదస్తానికి ఇంత బండాబాడా. నిజమమ్మా. స్పూన్తో తినద్దు, చేత్తో తిను. ఫుడ్ మంచి కడుపు కడుతుంది. నాలో ఉన్న రౌడీ నిద్ర లేపొద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళు. కాదు మా పొంగల్లే తినచ్చు కదా వడా. ఇది కడుపు నిండిపోయింది. అది తృప్తిగా చట్నీ వేసుకొని మళ్ళీ తింటా నేను. నీది చూడి, నీ పాలసీ నీది, నా పాలసీ నాది. అట్లా కాదమ్మా, పొంగల్లే కూడా ఎట్లా బాగుంటుంది కాంబినేషన్. బాగా నాకు ఇట్లా ఇష్టం బాబీ. ఇప్పుడు తిండవులే అందుకు. వద్దులే. హలో దేవుడా, నవ్వేది కాదు, సహనం ఉండాలా. సరేలే, నీకు సహనము, ఓర్పు. నువ్వారా నీతులు చెప్తాను, శ్రీరంగ నీతులు. సరే ఫ్రెండ్స్, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇట్లా అమ్మకి అన్న ఉన్నాడు అని చెప్పినందుకు మీరందరూ అసలు అట్ట చేసి ఇట్లా చేసి అట్లా చేసి మొత్తానికి ఎతికి అమ్మ వాళ్ళ అన్న ఆచూకి పట్టినారు కదా. మీ అందరికీ నిజంగానే మీ అందరికీ 100,000,000 వందనాలు. మీ అన్న లేడా? ఉన్నాడు కదా, దొరికినాడు మీ అన్న. యాక్చువల్గా ఫస్ట్ వీళ్ళన్న ఫోటో అమ్మకి చూపించే ముందర కొంచెం బ్యాక్ డ్రాప్ స్టోరీ చెప్తానండి. ఆ అన్న వచ్చేసి వీళ్ళన్న చిన్నప్పుడే అమ్మ దెబ్బకి ఏమైందిరా ఇప్పుడు పాయింట్ పట్టుకుంటాను. చెప్పు. చిన్నప్పుడు నీతో ఉన్నప్పుడు నేను పుట్టినారా మా అమ్మకి. మళ్ళీ అందుకే వెళ్ళిపోయినారు. నేను చిన్నప్పుడు మా అన్న చిన్నప్పుడు నన్ను చూసి వెళ్ళిపోయినాడు అని చెప్తాను. అప్పుడే తుడుగుదు పుట్టింది. సరేలే. ఓకే. సో మా అమ్మ పుట్టినాక ఎందుకమ్మా అప్పుడు మీ అన్న వెళ్ళిపోయింది? ఏమో తెలియదు నాకు. నేను చిన్న పాప ఏం కాదులేండి, ఈ అమ్మ వల్లే పోయినాడు. కానీ ఆ వాకిలి అడ్డ మీ గాలి వస్తుంది. పోయేసుకో. నాకు పెళ్ళి అయినాక బాబీకి కడుపుతో ఉన్నప్పుడు వచ్చి చూసి మాట్లాడించిపోయినాడు. అంతే. మరి ఇంతవరకు లేడు. ఉన్నాడో లేదు తెలియదు. లేడు తెలియదు. సో అట్లాంటిది మీ అన్నని ఇప్పుడు ఎత్తికి పట్టినారంటే అసలుకి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది బాబీ? మా అన్న ఎట్లా ఉండేది వాళ్ళకి. సచ్చినాడో బతికినాడో తెలియదు. వేర్ దెర్ ఈస్ ఎ విల్ దెర్ ఈస్ ఎ వే అంటే తెలుసా నీకు అర్థము? దావ లేకున్న చోట కూడా మనకు మార్గం వెళ్ళిపోతాం. మనసు ఉంటే మార్గం ఉంటుంది. అది పద్దు వస్తానే చూపిస్తాము. ఏమైనా మీ అన్నది గురించి ఏమైనా స్వీట్ మెమరీస్ ఏమైనా ఉంటే కొన్ని షేర్ చేసుకుంటావా ఈ మూమెంట్లో? ఉండు, పట్టుకో.
షేర్ చేసుకో. మా అన్నకి నేనంటే చాలా చాలా పంచ ప్రాణం. మా వాళ్ళందరికీ. అందుకే తీసుకున్నావా? నాకు 2 అన్నలు ఒక అక్క. అవునా? 2 అన్నలా? 2 అన్నలు. ఒక అన్న ఏమైందంటే మేము సుక్కలూరులో ఉన్నాం కదా, అంటే అప్పుడు నేను చిన్న బిడ్డని, 3 నెలల బిడ్డని. చిన్నగా ఉంటుంది. మధ్య మధ్యలో పెడతా నేను నోట్లో చెక్కుతా. ఇది చిన్న బిడ్డనే అనల్లా, చిన్న బిడ్డ అంట. అప్పుడు మా నాన్నకి మేము రెడ్డిస్ ఎవరో కమ్మాసు తెలిసిన మా నాన్న ఫ్రెండ్ అంట. ఆస్తుల్లో ఏదో తగాదాలు జరిగి మోసం చేసినారు మా నాన్నకి. అప్పుడు ఇంకా ఆ ఊరు వదిలేసి వచ్చినాము. రోజులో చెప్తా ఇది ఎంత బాగుందో చెప్పని కులాల గురించి చెప్పలే, ఎవరో మధ్యలో చేసి మోసం అంతే. నన్ను గబ్బులు చెప్పాలని ఉన్నావు. వాళ్ళు కమ్మోళ్ళని కాదు, మేము రెడ్డిస్. మా నాన్న ఫ్రెండ్ కమ్మాసు ఎవరో మోసం అట్లా నువ్వు అడ్డము కుక్కలెక్క భౌ 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 అంటే ఇక నేనేం చెప్తా. అట్లా జరిగింది. ఏదో ఎవరో మోసం చేసినారు. ఇంకా అప్పుడు మా నాన్న వాళ్ళు వద్దు అక్కడ ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ అనంతపురంకి వచ్చేసినారు. మా అన్న వచ్చి మా పెద్దన్న మాకు ఆస్తి అంతా మా నాన్న మొత్తం పోగొట్టేసినాడు కదా అని మా అన్న అందరికీ చెప్పేది బాబీ ఇది చాలా ఎగతాళి చేయొద్దు బాబీ. ఒక్కటి చెప్తాను, అమ్మ పుట్టినాక ఆస్తి పోయిందే ముందు పోయిందే? ఏమన్నా పోనీ మామూలు అడుగుతాను. నువ్వు పుట్టినాక ముందే పోయింది. ముందు అప్పుడు నేను దరిద్రం దాన్ని ఉండు బావి అని మా పెద్దన్న ఏం చేసినాడు. మా బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ, అంటే మా పెద్దమ్మ వాళ్ళకి, మా పిన్నమ్మ వాళ్ళందరికీ, మా మేనమామ వాళ్ళకి అందరికీ లెటర్లు రాసి పురుగుల మందు తాగి చనిపోయినాడు. మా పెద్దన్న నేను పసిబిడ్డని, నాకేం తెలుసు. చనిపోయినాడంట. ఆడికి అయిపోయింది. ఇంకా మా చిన్నన్న అదే చెప్తున్నా కదా, వీడికి కడుపుతో ఉన్నప్పుడు వచ్చి మాట్లాడిచ్చినాడు, వెళ్ళిపోయినాడు. ఇంతవరకు తెలీదు. ఇంకా అక్క అయితే నా గురించే నన్ను కలవరించి నా గురించి ఆమె బాలాక చనిపోయింది. ఇప్పుడు మా అక్క కొడుకు ఉన్నాడు కానీ నన్ను వాడి నేను ఒకటే ఏజు కానీ మాట్లాడాడు వాళ్ళమ్మ నా వల్ల చనిపోయింది అని, అంతే, ఇంకేం లేదు. ఓకే అండి. సో మీ అన్నం చూస్తావా? ఎగ్జైటింగ్. చెప్పమ్మా, ఎవరు పంపించినారు, వాళ్ళు ఎట్లా సెర్చ్ చేసినారు అమ్మ వాళ్ళ అన్న గురించి అవన్నీ చెప్పు అమ్మకి. చెప్పరా అసలు ఏం జరిగిందంటే అన్నా, ఎవరో ఒక అబ్బాయి మన సబ్స్క్రైబరు మీ అన్న మీరు ఎవరు లేరని అన్నారు కదా, అందుకోసము పాపం మీకోసము సెర్చ్ చేసి పాంప్లెట్లు కొట్టించి మనుషుల్ని పెట్టి ఇట్లా పలానా రాధమ్మ వాళ్ళ అన్న ఎవరు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరు అని అన్ని కనుక్కొని పాపం లాస్ట్కి మీ అన్నని ఎత్తికినారు. మీ అన్న ఏం చేస్తారంటే తెలుసా? మీ అన్న ఇంటింటికి పోయి బుకేసును మళ్ళీ ఆ తర్వాత ఒక పెద్ద సాఫ్ట్వేర్ కాదులే అమ్మా, నేను చెప్తాను కదా, ఇంటింటికి పోయి బొమ్మలు అవి ఇవి ఉంటాయి అంటే అట్లా కాదు, మార్కెటింగ్ లో వర్క్ చేస్తాడు మామ. ఏమున్నాడు తెలుసా నిజంగా, అంటే నువ్వు చూసే షాక్ అవుతావు అసలు. సేమ్ టు సేమ్ నువ్వు మీ అన్నలాగేమో అసలు నిజంగా, అంటేనే ఇట్లుంటావు అని అసలు అనుకోలే. ఉండు ఫస్ట్ చెటాకి చూపిస్తా. ఎట్లున్నాడు చెట? సూపర్ అన్నా కదా, డిట్టో అమ్మలా. అవే కళ్ళ పైన కూడా అవే కనుబొమ్మలు కూడా, చెవులు కూడా అట్లే ఉన్నాయి, కలర్ కూడా అట్లే ఉన్నావు మా. సేమ్ నువ్వు మీ అన్న ఒకటే కలర్. చూపిండ్రా, నన్నెందుకు ఇది చేస్తున్నారు? మా అన్న ఎట్లా పట్టుకుంటారా? ఇంకొక్కటి ఏమైనా కానీ నీ మీద ప్రేమతో ఇంకొక్కటే అంటే ఇప్పుడు ఎట్లుంది తెలుసా, ఇప్పుడు నీ ఫేషియల్ ఫీచర్స్ పెట్టి సెర్చ్ చేసినారనుకో, నీ అంశతో ఎవరైనా ఉన్నారా అని కనుక్కుంటారన్నమాట. వాళ్ళని పట్టుకొచ్చేదే మా అన్న కాకున్నా కూడా. మీ అన్ననే అమ్మా, నువ్వే చూస్తావు చెప్తావు. మీ అన్న గురించి చూపిస్తామ్మా, ఎందుకు ఇన్నేళ్ళు దూరం ఉన్నావు కదా. అది లవర్లు పాడుకుంటారా? తూనీగా
ఎందాక ఆహా, పడేద్దామని. లవర్లే మీరిద్దరు అట్లా వాడుకోండి. కాదమ్మా, లవర్లే మీరిద్దరు వాడుకోండి సొగిలోడా. అమ్మ తూనీ ఎప్పుడు ఏ పాట పాడేది చెప్తా తూనీగా ఎందాక పరిగెడదామే రావే అంటే ఏంది, అన్నా చెల్లెళ్ళు ఫ్రెండ్స్ ఎవరైనా పరిగెత్తుకుంటూ పోతున్నప్పుడు తూనీగా వాళ్ళతో పాటు పోయిన మెమరీ అది. సరేలే అవన్నీ వద్దు. సొగిలి మెంటల్ అవన్నీ వద్దు. మీ అన్న గురించి ఏమైనా ఒక మెమరీ, మీ అన్న గురించి ఏమైనా ఒక మెమరీ మన వీక్షకులకు ఏమైనా కానీ ఒక్కటి ఎక్స్ట్రాగా ఎక్స్ట్రా చెప్పండి నేను. నిన్న అప్పుడు సాగుంటే చోటు మూసిండేది. మా అన్న ఎప్పుడు నన్ను ఎవరు కొట్టారు, మా వాళ్ళు నన్ను చాలా ముద్దుగా చూసుకున్నారు, అట్లా లేదు. కానీ నాకు ఎవరు లేరు. ఎందుకు లేదమ్మా, మీ అన్న ఉన్నాడు. కళ్ళు మూసుకో మీ అన్నని చూపిస్తా. కళ్ళు మూసుకో. ఇదిగో ఏంట్రా ఇది? పార్టీ అత్తయ్య. సూపర్ కదమ్మా. మీ అన్న నెత్తికి పట్టుకున్నందుకు మనకు అత్తయ్య పార్టీ ఇస్తుంది. ఏడుపు ఏడుస్తున్నారమ్మా. నాకు అట్లా అన్న ఉంటే చూడండి సేమ్ మీరే సేమ్ టు సేమ్. బాబీ ఆడ నేనేనా నీ అన్నట్లుంది బాబీ. నీకే మీసాలు పెట్టి ప్యాంటు షర్ట్ వేస్తే అట్లే ఉంటావు. ఏంది బాబీ నావే చెవులు అట్లే ఉన్నాయి మళ్ళా. మీ అన్న అంటే అత్తయ్య మళ్ళా మీ అన్న అంటే ఇంక అంతే ముష్టే ఫేస్ ఉంటుంది అందరికి. మళ్ళీ నువ్వు కూడా ముష్టేనే కదా, నా పుట్టిన ముష్టే నా కొడుకే కదా నువ్వు. డాడీ చెప్తాడు కదా వీళ్ళంతా. మీ డాడీ అట్లే యువరాజు అని మైసూరు ప్యాలెస్ మీ నాయందే. ఎట్లున్నాడు మీ అన్న? ఏంది బాబీ ఫస్ట్ మీ అన్న కాదండి అత్తయ్య. నీలాగా జారిపోయిన మొగం కాదు. నా మగం ఏమైందిరా? జారిపోలేదు అంటున్నా మీ అన్నకి. నీలాగా జారిపోయిన మగం కాదు అన్నావు. మళ్ళీ అదే చెప్తాడు. నాదేమన్నా అయిందే? ఏమి కాలేదు. అట్లా ఎందుకు రా లేనివన్నీ బయట అంటావు? అంత కుళ్ళు గుద్ద నా కొడుకు నువ్వు. పుల్లే నువ్వు. అట్లా కాదమ్మా, పుల్లే మొగం జారిపోలేదు అంటాను. కానీ మీ అన్నకి ఇంకా మొగం జారిపోలేదు అంటాను. అది మంచిదే కదా, జారుడు మొగం లేదు. మళ్ళీ పిలిపిదా ఆడున్నాడు. పిలిపించేకి కంప్యూటర్లో నుండి రాళ్ళ అంటే అప్పటికి నన్ను పెట్టి చేశారా? కంప్యూటర్ ఆపరేటర్ కదా మీ అన్న. అదేదో ఎవరు అట్లా చేసి పంపించి నన్ను ఇది చేస్తున్నారు, బదనాం చేస్తున్నారు కదా మీరు. అది నిజమే అయితే పిలిపిరా మా అన్నని. నాకు నిజంగా నాకంటూ రక్త సంబంధం ఉన్నాడు అని ఒక తృప్తి, ఆనందము, ఎందుకంటే జన్మ ఎత్తినట్లు మళ్ళీ జన్మ ఎత్తినట్లు ఏముంది. ఇప్పుడు నీలాంటి ముఖ ఉచ్చస్సు ఎవరికంటే వాళ్ళకు ఉండదు. ఆ ముఖ ఉచ్చస్సు జారిపోకోకుండా మగము అట్లనే కూర్చోవడం సామాన్యులకి రివర్స్లో చెప్తురా. విష్ణు కూడా కొంచెం సేమ్ అట్లా ఉన్నాడు అత్తయ్య, మేనమామ పోలిక పడినట్టు. అవును నిజం. ఆ ఫోటోకి ఏం చెట్టు అట్లనే ఉన్నాడు కదా, ఆ ఫోటోకి అప్ప అట్లున్నాడు. మీ మామ ఉన్నాడు, మీ మామ లాగున్నాడు. లావు అయితే అట్లా ఉంటాడు, అట్లనే ఉంటా. కానీ అంటే అప్పుడు ఎందుకు అనుకుంటున్నావు నేను డాడీ లాగా ఉండేది. మా అమ్మ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అని ఇట్లా ఇడుస్తాండే కదా నీకు కట్టలు అందుకే నువ్వు కడుపులో అట్లా భయపడి అదే పుట్టు తెచ్చుకున్నావా? సరే మీ అన్నని పిలిపిస్తానులే ఒకసారి వీలు చూసుకొని మీ అన్న. నిజమా? నిజంగానా? ఏమో యాడున్నాడు నాకేం తెలుసు చెంసు. నాకెందుకురా గుర్తు తెస్తుంది? ఉన్నీళ్ళ గుర్తు మనుషులు గుర్తు తెచ్చుకొని ఆనందపడాలి. చిన్న జీవితం చెమ్ము. నీకు భగవద్గీతలో ఏముంటుంది చెప్పు? నీకు ఎన్నిసార్లు వినిపించిన చెవుల్లోకి పెట్టి యాలరా అబద్ధాలు చెప్తావు, అన్ని తక్కువ మాటలు చెప్తావు. వాని అక్క, వాని అమ్మ, వాని అనివార్యమగు ఈ విషయంలో చేత శోకింపచ బాబీ వదిలే. నాకు బుక్స్ ఇప్పు బాబీ ఇస్తాను. పద్దు అవన్నీ తీసిపోయి ఇంట్లో పెట్టుకోండి. పద్దు ఎవరో వస్తా అంటారు, ఇవ్వండి.